30వ తారీఖు మర్చిపోకండి. నేను సైతం. I am Diana, Senior Faculty, Berkeley College. All right, class. You have your questions and answers in front of you. You have 30 minutes. Begin the exam. It starts now. ఏంటంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. What are you doing? Prayer to God, God of exams. Right. Okay. What's today? It's Tuesday. Oh, black is lucky. Yeah. Who invented the first mouse? అంటే ఎలక పిల్ల దాని ఇన్వెంట్ చేయటం ఏంటి? దాని అమ్మ ఇన్వెంట్ చేసింది. ఇలాంటి సిలీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? కాస్త చూపట్రా. ఎదవలు ఏమి చూపెట్టరు. ఈ మాత్రం చాలు దవతలు పడేస్తాను. What are you doing? Ma'am, I'm just writing. You are copying. This belongs here. You write there. Okay. You understand? Understand. Too much. Nothing, man. Last 10 minutes to go. Huh? Oh, God. Thank you. అయిపోయాను బాబు. ఇది పాస్ అయిపోతే అయిపోయాను. What? Please. What are you doing? What are you doing? No, ma'am, just a gift. What's that? Just a gift, ma'am. No. Ma'am, please. You're trying to bribe me? No, ma'am, just a gift. You're trying to bribe me? Gift, ma'am. No. Ma'am, You're trying to bribe me? Ma'am, please, ma'am. No. My mother, You're trying to my bribe love, me? my marriage, No. everything will go Get my out. dream. Please, ma'am, Get the hell out of my class. అక్కడ ఎగ్జామ్ దొబ్బింది. ఇక్కడ తొక్కలకు షాపింగ్ డ్యూటీ ఒకటి. అబ్బో ఈ టైంలో ఇబ్బంది పడుతుంది. ఆ సాయిగాడికి వద్దురా అంటే పాస్తాను తినిపించాడు. ఇప్పుడు స్టమక్ తోస్తా ఉంటుంది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో ఉండి వస్తున్నా. Excuse me. Hi. I'm looking for some Indian classical music. We just got a new shipment. They're in the store. You can go and check it. ఉండు. Indian classics. It's closing time. Check the store and close it fast. Yeah. ఎంత సుఖంగా ఉందరా. అరే నానా ఇంకా అవలేదురా. Can someone switch on the light, please? జనరేటర్ లేదా? ఆన్ ద జనరేటర్ మ్యాన్. చెంబులు లేని దేశం. ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. ఏం చేయాలి? దేశు ఇక్కడ లైట్ లాంచ్ చేయడానికి ఎవరు లేరే. వీడెవడు తెలుగు వాళ్ళు ఉన్నాడే. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. శేషు నీ పేరు చెప్పగానే లైట్ వెలిగిందే. వీడా? నువ్వు మధ్యలో దూరేమంటే నిన్ను రేపు చేసేస్తానా. మర్చిపోయి రావాలా?
ఏంటి పాకుతున్నావు? ఏంటి చూడు, నా జోలికి రావద్దు చెప్తున్నా. నాకు వేరే పని లేదా ఏంటి? మరి ప్యాంట్ ఎందుకు విప్పావు? స్టమక్ ప్రాబ్లం అమ్మా. విప్పాం, వేసుకోమంటే వేసుకుంటాం అంతే. స్టమక్ చేయడం నీకు అలవాటేగా. స్టమక్ చేయటం అలవాట? ఈ కట్అవుట్ ఎక్కడ చూసానే? ఆ రోజు ఫెరీలో ఉంది నువ్వే కదా? అది నేను కాదు. అయితే నేను వాడిని కాదు. నువ్వు ఎవరిగో ఎలాంటి వాడివో నాకు బాగా తెలుసు. చూడమ్మా, నన్ను అండర్వేర్ లో చూసి నువ్వు నన్ను సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అదంతా పెద్ద డ్రామా. మనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నీలాంటి వాళ్ళు కడుపులో చేస్తారనుకున్నాను. పెళ్లిని కూడా చేసుకుంటారు. నువ్వు పేకు కాలిందంటే మళ్ళీ విప్పేస్తాను. మళ్ళీ అరే కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో. సరే గాల్లో కలిసిపో. ఎవరు వినలేదు కదా? వినేసావా? అది అక్కడ ఘాటు, ఇక్కడ హాటు. హోటు ఘాటా. బాబోయ్, అది నా కోసమే. ఏ చేద్దామనే దగ్గరకు వచ్చి చంపేస్తా. పోనీ నువ్వేరా? ఇద్దరం తెలుగు వాళ్ళమే, అనుకోకుండా కలిసాము. మన మధ్య గొడవ ఎందుకు? నీ పేరేంటి? అది నీకు అనవసరం. పోనీ నా పేరు అడుగు. అది నాకు అనవసరం. మన ఇంటి పేరు చెప్తే జిల్లాలు జిల్లాలు షేకైపోతాయి. అడిగే ఈ చీచీలు చాలు కానీ నాకు నిద్ర వస్తుంది. కలిసి పడుకుందాం దా. నిన్ను లేపడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. రోజు లేస్తావా? రెండు తగిలించరా? లేదే లే అక్షయ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. గారాబు ఎక్కువ. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. నీకు గారాబు ఎక్కువైపోయింది. లేకపోతే పిల్లలు లేపే విధానం ఎలాగా? లేపండి చూద్దాం. చూడు బుజ్జి, నేనన్నా ఆ బొంగారు తల్లివి కదూ. లెగాలి, లేచిపోతావు. కమాన్ 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 కమాన్. అక్కి, నీకు దండం పెడతాను. నా పరువు తీరా. లేరా ప్లీజ్. నానా లేరా. నానా నీకు మిక్కీ మౌస్ కొనిస్తా. లెగాలి. సార్ ఐస్ క్రీమ్. గుడ్ మార్నింగ్ డియర్. అక్కి డాడీ విత్ అవర్ ఫ్రెండ్స్. మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. రోజు రోజుకి నా మాట అంటే భయం లేకుండా పోతుంది నీకు. ఏవి ఎరగైతే ఎలా కూర్చుందో చూడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. మాట్లాడితే చాలు ఐస్ క్రీమ్ తింటూ జలుబు అంటావు. వద్దు వద్దని చెప్తున్నా ఈ రోజు మళ్ళీ స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చావు. డాడీ రాని నీ పని చెప్తాను. శాంతి, ఏంటి ఏంటి అరుస్తున్నావు? మిమ్మల్ని అనాలి. అంతా మీరే చేస్తోంది గారాబం. వద్దంటే స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చింది. ఐస్ క్రీమా? వెరీ బ్యాడ్. శాంతి, నువ్వు అరిచి ఆరోగ్యం పాటు చేసుకోకు. తన ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి తలపేస్తావు. అక్షయ, అక్షయ, అక్షయ్, నిజంగా మాట్లాడుతుంటా. మమ్మీ ఐస్ క్రీమ్ తిరుగుతుంటే నీ ఇష్టం తిరుగుతుంటావా? ఏమాత్రం భయం భక్తి లేదా? ఇటు చూడు అక్షయ్, నిన్నే. లుక్ హియర్. ఏంటి నేను మాట్లాడుతున్నా అటు తిరిగావు? డాడీ అంటే నీకేమాత్రం కేర్ లేదా? నేను సరే, అసలు మమ్మీ అయినా నీకు కేర్ లేదా? అసలు నీలాంటిదా నీ కేర్ తీసుకుని ఊరుకోండి. ఫోన్లేండి. ఎప్పుడు లేని ఎంత కోపం వచ్చింది ఏమిటండి మీకు? లేకపోతే మమ్మీ అంటే ఎవరు? తల్లి. తల్లి అంటే కన్న తల్లి. మాతృమూతులు పట్టుకుని తిరిస్తొచ్చు. సర్లేండి ఊరుకోండి. మమ్మీ వచ్చేస్తున్నాయి. ఏమనుకున్నావు? ఐస్ క్రీమ్ తినవుగా? మమ్మీకి ఎదురు చెప్పవుగా? బి ఎ గుడ్ గర్ల్. లేకపోతే చాలండి, లోపలికి పదండి. కాలు తీయండి. తీయండి కాలు. ఏంటి కలిసిపోయింది?
ఏంటిది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరికి? నాకా ఐస్ క్రీమ్? మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నమస్తే. నమస్కారం నాని గారు. నమస్తే. రే పప్పు అన్నా ఎవరిని వచ్చారా? వచ్చారు. ఎవరు వచ్చారా? నేను. ఎంతవా జోకులు వేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. నువ్వు ఓకేరా? ఇంకెవరన్నా వచ్చారా? వచ్చారు. ఎవరు? మీరు. నువ్వు నేను కాదురా, ఇంకెవరన్నా వచ్చారా అని అడుగుతున్నాను. అదిగో వస్తున్నారు. అని పాట లేని బోకులు కాదురా, మనకు పనికొచ్చేవాళ్ళు ఎవరైనా వచ్చారో చెప్పు. రే నానిగా ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? పొట్ట మీద కూర్చుంటే చెప్పరా? బూస్ట్ వద్దా? అయితే రెండు బూస్ట్. ఇలా సరదాగంటే రే నానిగా తెలియకుండా ఓ కిలకేకో, అది సైలెన్సర్ సౌండ్. కొత్త తెస్తే సెట్ అయిపోద్ది. హలో, ఏదేస్తే సెట్ అవుతో ఏదేస్తే ఫిట్ అవుతో నాకు క్లియర్ గా తెలుసు. నేను మెకానిక్ అయిన టైంకి మీరు చెడ్డీలు కూడా వేసుకోలేదు తెలుసా? ఇప్పటికే వేసుకోవట్లేదు కదా. సరే నాని, కార్ రెడీ అయిందా? క్యాష్ రెడీయా? ఉందిరా బాయ్. ఓకే రే, పార్టీ వచ్చింది ఆల్రెడీ. మీ వల్ల దీనికి పోరంబోక్ షెడ్ అని పేరు వచ్చింది. నాకు పార్టీకి మధ్య లక్ష్యం జరుగుతాయి. మధ్యలో మీరు ఇంటర్ఫీర్ అయితే బాగుండదు. ఇదిగో ఈ గీత మాత్రం దాటి రావడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. రే సార్ కుర్చీ తీసురా. వద్దురా బాయ్, నేను జల్దీ పోవాలి, టైం అయిపోతుంది. అవతల సెటిల్మెంట్ ఉంది. 1 మినిట్ అన్నా. అరే కొబ్బరికాయ తీసుకురారా. నేను తాగను రా బాయ్ కొబ్బరి నీళ్ళు. కొబ్బరికాయ ఇచ్చేది తాగడానికి కాదన్నా, దిష్టి తీసేయడానికి. నాకు అసలు సెంటిమెంట్ లేవు. నాకుందన్నా. కారు డెలివరీకి ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టకుండా నేను ఇవ్వనన్నా. నాకు టైం అయిపోతుంది, జల్దీ పోవాలన్నా కదా. అయిపోతే నిజంగానే టైం అయిపోతాను నా మాటను. సరే కానీ రే కొబ్బరికాయ తీసురా. ఇదిగో అన్నా. సెటిల్మెంట్ కు పోవాలని తొందర పడుతుంటే సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా కాలతాలు మన కొడతావరాను. గంటలో కూడా నా బండి రిపేర్ చేసి నా ఇంటికి పంపించకుండా చంపేస్తా. వాడు అలా నన్ను పట్టుకుని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రాలేంట్రా? గీత దాడి రావద్దన్నావు కదా, నీకు మరేది జాగిపోయావు. ఎగ్జాక్ట్ గా ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే. అరే పప్పు వదిలింది తుప్పు. చెత్త కారు, దీని మీద ఒక రిపేరు. ఏమయ్యా నాని, నమస్కారం సార్. బండి రెడీయా? రెడీ అండి సార్. నా మాటిని దీన్ని 10,000 కమ్మేసి ఇంకో 90,000 వేసి ₹1,00,000 పెట్టి కొత్త కారు కొనుక్కోండి సార్. వదిలించుకోవాలి కదయ్యా. సెంటిమెంటా సార్? కాదు, అటాచ్మెంట్. పెళ్ళైనప్పుడు నా పిల్లలతో పాటు కట్టంగా వచ్చిన కారయ్యా. పెళ్ళైన కొత్తలో ఓ చెడ తిరిగేశాను, తర్వాత బోరుగొట్టి వదిలేశాను. ఏంటి మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. తర్వాత ఒక రోజు పెద్ద కొడుకు చేసింది. ఏంటి కారా? కాదయ్యా, మా ఆవిడ దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని. ఎవరు మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. సరే కదా అని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాను. దేని కారణా? కాదయ్యా, మా ఆవిడనే. తర్వాత చిరాకేసి ఊరవతలు తీసుకెళ్లి వదిలేసాను. ఏంటి సార్ మీరు చేసిన పని? మీ ఆవిడ ఊరవతలు వదిలేసి వస్తారా? ఎవడా నువ్వు? కార్ని. ఓహో కార్నే. తర్వాత పోలీసుల అడ్రస్ ఎదుర్కొని మా ఇంటికి తీసుకొచ్చి మరీ అప్పు చెప్పారు. సార్ ఈసారి కరెక్ట్ గా చెప్తాను సార్. పోలీసులు తెచ్చిచ్చిన కార్నే కదా సార్? కరెక్ట్. మా ఆవిడ్ని వదిలించుకోలేక ఈ కార్ని వదిలించుకోలేక ఇలా డబ్బులు వదిలించుకుంటారు. దాని వదిలే సార్, ఎవరు సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. అరే పప్పు ఆ కొబ్బరికాయలకి. అన్నా ఈ సెంటిమెంట్ మనకు వర్కౌట్ కాదు, వదిలి అన్నా. 90 పరుగుల దగ్గర అవుట్ అవుతున్నాను కదా అని సెంచరీ కొట్టకుండా సచిన్ వదిలేస్తాడరా? మన పాలసీ కూడా అదేరా, చూస్తుండు. Come on, cover the entire car. చూసావరా కొబ్బరికాయ పగిలి ఎంత సౌండ్ వచ్చిందో? పగిలింది కొబ్బరికాయ కాదురా. సావిత్రి, సావిత్రి,
నువ్వు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అందరి ముందు ఇదే బాగలేదు. నీ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్ కే కంట్రోల్ లేకుండా పోతున్నది. ప్రతి వాడు నిన్ను చూసేవాడే. ఫోన్లేండి, ప్రతి ఒక్కరూ చూడడమే గానీ ఎవరు ఏమీ చేయట్లేదు కదా. అంటే ఏమన్నా చేయాలనే ఛాన్స్ నేను ఇంకొకటికి ఇవ్వనుగా, ఇంకొకటికి ఇవ్వను. ఏంటండి ఇదేం బాలేదు. ఇంతకంటే బాగా గెలటి ఇక్కడ బాగుండదు. అయినా ఏంటి, ఇంట్లో మీ ఆవిడ పెట్టుకుని నా వెంట పడతారు? నీకు దానికి పోలికేవిడు సావిత్రి. అది బజ్జీ అయితే నువ్వు బర్గర్, అది చద్దన్నం అయితే నువ్వు శాండ్విచ్, అది ఊహు అయితే నువ్వు అదేంటో కమిషనర్ గారు ఆఫీసులో ఉన్నా లేకపోయినా నన్ను పిలుస్తున్నట్టే ఉంటుంది. తల తిప్పి చూస్తే పక్కనే కనిపిస్తారు. మాత్రం ఆయన ఇక్కడ ఉంటాడు, ఆయన రూమ్ ఉంటాడు. ఏంటయ్యా ఆఫీస్ టైంలో అమ్మాయితో పరాచికాలు? హాలిడేస్ లో ఏమి రావద్దు. రాజుగా సార్ పరాచికాలు అనట్లేదు, పరామర్శిస్తున్నాను. వాళ్ళ నాన్న పోతేను. అయ్యో అమ్మా తల్లి, నాన్నగారు పోయారమ్మా? అవును సార్. ఎప్పుడు పోయారమ్మా? 5 ఏళ్ళు అయ్యింది సార్. 5 ఏళ్ల నుంచి పరామర్శిస్తూనే ఉన్నాడు సార్. నువ్వు మారవయ్యా. సరే గాజువాకలో శ్రీమాన్ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఇంట్లో డబ్బు దొంగతనం జరిగింది అని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి ఆ కేసు సంగతి చూడండి. కృష్ణ మనోహర్ కమ్. సార్, ఈ ఆపరేషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆపరేషన్ ఎవరికి సార్? ఏమైంది సార్? వాట్ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇక్కడ పెట్టవా? ఎక్కడ? అలాగే సార్. ఏడుకొండలు ఏంటయ్యా ఇది? సార్, ఆ మధ్య సూట్ కేసుల కంపెనీ ఓనర్ కేసు ఒక డీల్ చేశాం కదా సార్. అవును. ఆ కృతజ్ఞతగా ఒక 30 సూట్ కేసులు మన స్టాఫ్ అందరికి కాంప్లిమెంటరీ గా పంపించాడు సార్. అన్ని ఒకలాంటివే. అంటే లంచమా? పని కోసం ఇస్తే లంచం, కానీ పని అయిన తర్వాత ఇచ్చేది బహుమతి అవుతుంది కదా సార్. బహుమతి అయితే ఓకే. స్టాఫ్ అందరికి పనిచేసే. అలాగే సార్. దొంగతనం ఎక్కడ జరిగింది? పైన బెడ్రూమ్ లో సార్. ఎప్పుడు జరిగింది? ఈ రోజే సార్. దొంగ ఎవరు? ఓ, అది నేను కనుక్కోను కదా. ఈ బెడ్రూమ్ లోనే సార్. కృష్ణ మనోహర్. ఇదే నువ్వు ఇటు చూచు దొంగలాగా? అలవాటే కదా సార్. అలవాటు అంటే దొంగలకి ఇలా దొడ్డిదారిన రావటం అలవాటే కదా సార్. ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో అని. అసలే జరుగుతుందో చెప్పు సార్. ఈ రోజు నా చిట్ ఫండ్ కంపెనీలో చీటీ పాడిన వాళ్ళకి మరి కొంతమందికి రేపు డబ్బులు పే చేయాలి సార్. రేపు బ్యాంక్ సెలవు, అందుకని ఈ రోజే ₹1 కోటి డ్రా చేసి ఆ బీరోలో పెట్టి బయటకు వెళ్ళాను సార్. తిరిగి వచ్చి చూసరిగా డబ్బులు కనిపించట్లేదు సార్. ఇప్పుడు క్లూస్ కలెక్ట్ చేయాలి. చెయ్యండి సార్. రామచందర్ సార్, ఈ కబోర్డ్ నుంచి కదా దొంగతనం చేసింది? అవును సార్. అంటే దొంగ ఈ రూట్ లో వెళ్ళుంటాడు. మిస్టర్ మోహన్, ఇదంతా ఫుట్ ప్రింట్స్ తీయించండి. దొంగతనం తర్వాత దొంగ మంచినీళ్లు తాగుంటాడు. గ్లాస్ అంతా ఫింగర్ ప్రింట్స్ తీయించండి. ఓకే సార్. తీసుకోండి సార్. నేను డ్యూటీలో ఉండగా బయట పచ్చి మంచినీళ్లు ముట్టను. ఇది కాఫీ సార్. అయితే నో ప్రాబ్లం. చూడయా సార్. తీసుకోండి సార్. తీసుకోండి సార్. సార్ దొంగతనం అలా జరిగింది కనిపెట్టారా సార్? ఇంటరాగేషన్ పూర్తయింది, తొందరలోనే డబ్బు వెలికి తీస్తాం. సార్ నేను తీసేసాను సార్. ఇదిగోండి సార్, ఈ పనోడు పాతి పెట్టిన డబ్బు. అయ్యి బాబాయ్, నేను దొంగను కాదండి. మా అయ్యగారు పాతి పెట్టమంటేనే పాతి పెట్టానండి. నాకే పాప పుల్లు తెలియదండి. అది చిట్ ఫండ్ డబ్బు పోయిందని నాటకవాడి మొత్తం నొక్కాయని ప్లాన్ చేశాడు సార్. మొత్తానికి నేను చెప్పినట్టు నువ్వు అంటారా రెస్ట్. ఇక నువ్వు ఓనలేదు అంటారా రెస్ట్ అంతే. అడగంటయ్యా. మీరు ఆగండి సార్. ఎలా కనిపెట్టగలిగారు సార్? సింపుల్ అండి. ఏమండి, ఓ దొంగోడు పోలీసులకు దొరికితే అది పోలీసుడు గొప్పతనం కానే కాదండి, దొంగోడు చేతకంతనం. పన్నుడు డబ్బు సరిగ్గా పాతి పెట్టాడా లేదని చూసుకున్నాడు గాని వాడి చేతులు సరిగ్గా కడుక్కున్నాడా లేదని చూసుకున్నాడా? లేదు. చూడండి, వీడి గోల్ నిండా సేమ్ అదే మట్టి. ఆయన టీవీ పెడితే నేరాలు ఘోరాలు, క్రైమ్ వాచ్, ఇలా ఎన్ని ప్రోగ్రాంలు మన కోసం. ఏ తప్పు చేస్తే ఎలా దొరికిపోతారో అందులో చూపిస్తున్నారుగా. అవి చూసుకోవడం నేర్చుకోకపోతే దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలండి. సార్, మీడియా కోసం ఒక ఫోటో తీసుకోవడం దాన్నే ఉంది. మీరు తప్పకండి సార్. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. తెలివితేటలతో కేసుని చాలా ఈజీగా డీల్ చేశావు. థ్యాంక్ యూ సార్. కృష్ణ మనోహర్, నువ్వు ఇలాగే నేను చెప్పినట్టు వింటూ నన్ను ఫాలో అవుతూ నా అంత వాడివి కావాలి.
అతనంతటి వాడివి కావాలనే గవర్నమెంట్ నీకు సిఐగా ప్రమోషన్ ప్రకటించింది. థ్యాంక్ యూ సార్. మరి నాకు సార్? నీకు ప్రకటించింది సింహం. ఏమిటి సార్ అది? నిన్ను డిమోట్ చేసి అతనికి అసిస్టెంట్ గా వేయమన్నారు. కృష్ణ మనోహర్ సార్, ఈ రోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఎందుకు సార్? నీ అచీవ్మెంట్ కి నేను పర్సనల్ గా ఇస్తున్న ట్రీట్ అనుకో. అలాగే. మా అమ్మాయి అర్చన అద్భుతంగా వంట వండుతుంది, అందంగా కూడా ఉంటుంది. అందరూ నా పోలిక అనుకుంటారు. ఉల్లిగడ్డ కూడా ఉంటుందేమో. ఈలోగా మాకు ఇబ్బంది వచ్చి పడిందా, నువ్వు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్, నా హోటల్ రాసేవడం తప్ప మీరు ఏమడిగినా చేస్తాను. మా స్క్రిప్ట్ లో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. విలన్ క్యారెక్టర్ 902 నుంచి 909 వరకు ఉండే ఒక రూమ్ లో దాక్కున్నాయి. మన స్టోరీ బొంబాయి తాజ్ హోటల్ విధ్వంసం చేసినా కసపు గాని పట్టుకోవాలా? నేను చాలా షార్ప్, ఇలా చెప్తే అలా పట్టేస్తాను. తను ఏ రూమ్ లో ఉన్నాడో హీరో తెలుసుకుని పట్టుకోవాలి. హీరోలో వెళ్తే దొరికిపోతాడు. ఎలా? సింపుల్. పేరవ గెటప్పులు పెడితే ఆడియన్స్ తెలుస్తుంది కానీ విలన్కి తెలియదు కదా. గ్రేట్ ఐడియా. మా సబ్జెక్ట్ గొప్ప టర్నింగ్ పాయింట్ ఇచ్చాం. మా డాడీస్ తో చెప్పి నీకు 100 days ఫంక్షన్ సీల్ ఇప్పిస్తాం. ఇలియానాతో ఇప్పించరా? ఇప్పిస్తాం గానీ ముందు మాకు 2 బ్యారర్ డ్రెస్లు ఇప్పించు. క్యారెక్టర్ స్టడీ చేస్తాం రియాలిటీ కోసం. చీప్ గా నాతో ఈ ఫైటింగ్లు జంపింగ్లు చేయించడం ఏంటి? మనవాడిని ఎత్తుకోవాలని లేదా నీకు? నీ వారసుని ఎత్తుకునే ముందు నా వారసుని మల్టీప్లెక్స్ లోను ఐమాక్స్ లోను చూసి ముడిసిపోవాలందురా. నీకు ఇదేం దిక్కుమాల కోరిక? 1970లో హీరో అవుదామని మద్రాసు వెళ్ళాను. నువ్వా హీరోనా? ఈ మాట ఇండస్ట్రీలో అందరూ అన్నారు.